రైట్. ఇప్పుడు చాలా మందికి మీరు ఇందాక మనం ప్రీవియస్ వీడియోస్‌లో మాట్లాడుకున్నప్పుడు చెప్పారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువ ప్రాఫిట్స్ ఇస్తుంది అని చెప్పేసి. ఎగ్జాక్ట్‌లీ. అవును. అయితే కొంతమందికి లాంగ్ గోల్స్ కాకుండా షార్ట్ గోల్స్ ఉన్నాయనుకోండి. హ్మ్. ఫర్ సపోజ్ 3 ఇయర్స్, ఏదో 4 ఇయర్స్. మెడికల్ ఏదో ఎమర్జెన్సీ ఉంది. లేదంటే వచ్చింది. ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. అవును. లేదంటే వాళ్ళకి లేట్‌గా తెలిసింది చిల్డ్రన్ ఎడ్యుకేషన్ గురించి. వాళ్ళు అవునవును. స్కూల్ ఏజ్‌లో తెలిసింది కాలేజ్‌కి వాళ్ళు ఏమైనా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు ఎగ్జాక్ట్‌లీ. అనుకోండి. అవును. 3 ఇయర్సో, 4 ఇయర్సో అవును. షార్ట్ టర్మ్ ఉంది. అవునవును. సో, అలాంటప్పుడు ఎలా ప్లాన్ చేస్తే వాళ్ళు మోర్ ప్రాఫిట్స్‌ని తీసుకోగలుగుతారంటారు? షూర్ అండి. తప్పకుండా. మనం మామూలుగా జనరల్‌గా కొంతమందికి ఎమర్జెన్సీ ఫండ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఉంటుంది. 2 ఇయర్సో, 3 ఇయర్సో లేదంటే 4 ఇయర్సో రిక్వైర్మెంట్ ఉంది. మీకు లాంగ్ టర్మ్‌లో చెప్పిన చిల్డ్రన్స్ ఎడ్యుకేషను, చిల్డ్రన్స్ మ్యారేజు, రిటైర్మెంట్ అనేది మనకు సెపరేట్‌గా ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. అదే సేమ్ టైమ్‌లో మనం ఎమర్జెన్సీ ఫండ్ కోసం మనము 2 ఇయర్స్, 3 ఇయర్స్ డ్యూరేషన్‌లో మనకు ఫండ్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్‌గా మీకు షార్ట్ టర్మ్ డ్యూరేషను, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అని చెప్పి ఫండ్స్ ఉంటాయి. ఓకే. ఇది మీకు మనకు లాంగ్ టర్మ్ డ్యూరేషన్‌లో ఇచ్చినంత రిటర్న్స్ 15%, 12% సీజీఆర్ లేకుండా జనరల్‌గా మనకు 7, 8% వరకు. బేసిక్. బేసిక్‌గా 6, హ్మ్. 7, 8, 10 వరకు మనకు వస్తుంది. సో, ఓకే. ఇక బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫండ్ ఉంటుంటది. మీరు 3 ఇయర్స్, 4 ఇయర్స్ అనుకోనండి. బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫండ్‌లో కూడా మనం తీసుకోవచ్చు. రైట్. 4-5 ఇయర్స్ వరకైతే అది తీసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో బ్యాలెన్స్ అడ్వాన్స్ ఫండ్‌లో అంటే అన్ని డిఫరెంట్ సెగ్మెంట్‌లో మనకు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ఓకే. అంటే డెట్, ఇది కూడా ఈక్విటీ. మీరు సేమ్ లాంగ్ టర్మ్‌లో ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తారో సేమ్ అందులోనే ఇన్వెస్ట్ చేస్తారా? యాహ్! ఈ చేంజ్ ఫండ్స్‌ని కూడా? చేస్తుంటారు కొంచెం. ఓకే. డెట్ ఫండ్ కొంచెం పొజిషన్ ఎక్కువ చేస్తుంటారు డెట్ ఫండ్. ఓకే. డెట్ ఫండ్ ప్లస్ ఇప్పుడు హైబ్రిడ్ అంటారు కొన్ని ఫండ్స్. హ్మ్. హైబ్రిడ్ ఫండ్ అంటే మిక్సింగ్ అన్నట్టు. ఈక్విటీ, డెట్ ఫండ్ మిక్సింగ్ ఉంటుంది. అదర్స్ ఉంటుంది. ఓకే. మల్టీ అసెట్ అలోకేషన్ అన్నాను కదా ఇందాక. హ్మ్. డెట్‌లో కొంచెం భాగం, గోల్డ్, సిల్వర్ దానికి కొంచెం భాగం, ఈక్విటీలో కొంచెం భాగం. హ్మ్. సో, ఇలా డివైడ్ చేస్తుంటారు. సో, షార్ట్ టైమ్ కోసం అనేటి డెట్ ఫండ్‌లో ఇది బెస్ట్ అన్నట్టు. ఎందుకంటే 6-7% రిటర్న్స్ ఉంటుంది. హ్మ్. మీకు ఎంత కావాలంటే అంత విత్‌డ్రాయల్ పెట్టుకోవచ్చు. సో, మీకు 3 ఇయర్స్, 4 ఇయర్స్ ఈ ఫండ్స్ బెటర్ ఛాన్స్ అన్నట్టు. ఓకే. అదే ఓకే. మీరు లాంగ్ టర్మ్‌లో ఉన్నప్పుడు గో హెడ్ ఈక్విటీ ఫండ్ ఫుల్. ఓకే. మొత్తం ఈక్విటీలోనే పెట్టేస్తారు. పెట్టేసుకోవచ్చు. ఈక్విటీలో మొత్తం పెట్టేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ ఓకే. కాబట్టి ఓకే. నో ప్రాబ్లమ్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఫుల్ ఈక్విటీలో పెట్టారనుకోండి ఎగ్జాంపుల్. దాన్ని జడ్జ్‌మెంట్ చేయలేం మార్కెట్‌ని మనం ఎప్పుడైనా సరే. హ్మ్. సో, ఈ రోజున్న ఎన్ఏవి నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ ఉండొచ్చు. హ్మ్. కొంచెం చేంజ్ ఉండొచ్చు. సో, దానికోసం అనేది హైబ్రిడ్ ఫండ్‌లో లేదంటే లాంగ్ టర్మ్ డ్యూరేషన్, షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఈ 3 మంత్స్‌కు, 6 మంత్స్‌కు పెట్టేసుకుంటే మీకు 7-10% వరకు రిటర్న్ వస్తుంది. వస్తుంది. సో, ఎమర్జెన్సీకి అది యూజ్ చేసుకోవచ్చు మీకు. కరెక్ట్. అట్లా. రైట్. సో, ఇప్పుడు ఒకవేళ అంటే మీరు అడ్వైస్ చేశారు. లాంగ్ టర్మ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ పెట్టుకోవచ్చు. షార్ట్ షార్ట్ టర్మ్‌లో టర్మ్ కూడా కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చు అని అవును. చెప్పేసి. సో, నార్మల్‌గా ఎంతటితో స్టార్ట్ చేయొచ్చంటారు వాళ్ళు షార్ట్ టర్మ్‌లో పెట్టుకున్నప్పుడు? వాళ్ళ రిక్వైర్మెంట్‌ని బట్టి సో, వాళ్ళ గోల్స్‌ని బట్టి వాళ్ళ అంటారు. గోల్స్‌ని బట్టి. ఓకే. సపోజ్ ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు జనరల్‌గా చాలామంది ఏం చేస్తున్నారండి ఒక టీవీ కావాలనుకున్నారు. ఒక హ్మ్. సోనీ టీవీ ఎగ్జాంపుల్ ఒక 1,00,000 టీవీ కావాలనుకుంటున్నారు. వెళ్తున్నారు. హ్మ్. వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు 1,00,000 టీవీ తీసుకొని డైరెక్ట్ అమౌంట్ పెడుతున్నారా? లేదు. ఈఎంఐస్. ఈఎంఐస్ పెడుతున్నారు. హ్మ్. సో, ఇమ్మీడియేట్‌లీ 1,00,000 టీవీలో ఒక 10,000 పే చేస్తారు. 90,000 ఈఎంఐ 12 మంత్స్, పెట్టుకుంటారు. 13 మంత్స్ పెడుతుంటారు. కరెక్ట్. దీన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుంది? ఈరోజు మనం ఒక 10,000 వేసుకుంటే ఒక 1 ఇయరో లేదా 1 ½ ఇయరో లేదా 5,000 ఒక 2 ఇయర్స్ తర్వాత మనం తీసుకుంటే ఇక్కడ మీకు అక్కడ మీరు లోన్‌లో తీసుకుంటే 1,00,000 ఆల్మోస్ట్‌గా 1,20,000 వరకు మీరు పే చేస్తారు. చేస్తున్నాం. అవును. 1,10,000, 50,000 కొన్ని చేస్తాం. కొన్ని 6%, 6 మంత్స్ అయితే మనకు జీరో కాస్ట్ ఉంటుంది. కరెక్ట్. కొన్ని 1 ఇయర్, 2 ఇయర్స్ అయితే మీకు 14%, 13% ఇంట్రెస్ట్ ఇస్తారు. రైట్. సో, మీరు అక్కడ వెళ్తే 1,00,000 టీవీ కొనేసి ఒక 2 ఇయర్స్ పెట్టేస్తే మీరు అప్రాక్సిమేట్‌లీగా ఒక 20,000, 15,000-20,000 రిటర్న్ కడతారు. హ్మ్. ఇదే మనం రివర్సల్ చేశామనుకోండి మన ఎగ్జాంపుల్‌గా ఈ రోజు నుంచి 5,000, 6,000 మనకి ఎప్పుడుంటే అప్పుడు. హ్మ్. ఇంకోటి ఎస్ఐపి మీద ఏదైతే ఫండ్ తీసుకున్నామో మరి దాంట్లో మన దగ్గర ఎప్పుడైనా లంసమ్ ఉన్నప్పుడు కూడా సేమ్ ఫండ్ మనం చూజ్ చేసుకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఓకే. మనకు నచ్చినప్పుడు ఓకే. కూడా తీసుకోవచ్చు. హ్మ్. సో, అలా క్రియేట్ చేసుకుంటూ ఒక 2 ఇయర్స్ వరకు తీసుకొని 1,00,000 ఇన్వెస్ట్‌మెంట్ చేశాం. హ్మ్. మీకు ఇందాక చెప్పినట్టు 7-8% వచ్చినా ఒక 16,000 రిటర్న్స్ వచ్చినా మనకు 1,16,000. ఇక్కడ మనము 1,00,000 తీసుకొని 120 తీసుకోవడం బెటరా? మనం ఇక్కడ 80-90 పెట్టేసి 1,00,000 తీసుకోవడం బెటర్ కదా! రైట్. ఈ రివర్స్ సైకిల్ చేస్తే ఏందంటే చాలా బాగుంటుంది మనకు. సో, హ్మ్. ఇమ్మీడియేట్‌లీ చాలామంది దానికి అవేర్‌నెస్ లేకనో డైరెక్ట్ లోన్ ఈఎంఐ పెడుతుంటున్నారు. అలా కాకుండా ఎమర్జెన్సీ పొజిషన్ కోసం మీరు ఇలా జమ చేసుకుంటూ పోతుంటే అవసరమైనప్పుడు ఇలాంటి వాటికి యూజ్ చేసుకోవచ్చు యూజ్ అన్నట్టు. చేసుకోవచ్చు. ఓకే. 2 ఒకటి వేళ పెట్టుకుంటే మనకేమైనా ఇలాంటి ప్లాన్స్ మధ్యలో వచ్చినప్పుడు వాటికి ఇవి యూజ్ చూసుకోవచ్చు. అప్పుడు మీకు చేసుకోవచ్చంటారు. అక్కడ ఈజీగా మీరు పెట్టిన ఎవ్రీ మంత్‌లో మీరు పెట్టిన దానికి 6-7-8% రిటర్న్ వస్తుంది. రైట్. అదే ఫ్యామిలీ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు తీసుకుంటున్నారు. తీసుకుంటున్నారు. మళ్ళీ అది కంటిన్యూ అవుతూ మళ్ళా ఉంటుంది. కంటిన్యూ అవుతుంటుంది. రైట్. రివర్సల్ అన్నట్టు. ఇందాక ఈఎంఐ పెట్టే బదులు మనమే ఫండ్ క్రియేట్ చేసుకొని మనం తీసుకుంటే అప్పుడు రివర్స్ అన్నట్టు. కరెక్ట్. అది తీసుకుంటే కరెక్ట్‌గా ఫైనాన్షియల్ మనకు డిసిప్లిన్ ఉంటే కరెక్ట్ మనం ఫ్యూచర్‌లో మంచి గోల్ ప్రకారంగా వెళ్ళిపోవచ్చు. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక చాలామంది క్రెడిట్ కార్డ్‌లు యూజ్ చేసి
ఈఎంఐలు పెట్టేసి ఇలా చేస్తున్నారు. అలా పెట్టే ఎమర్జెన్సీనే బెటర్ అని అనట్లేదు, బట్ సిచ్యువేషన్ బట్టి మనకు ఒక ప్లానింగ్ అనేది ఉండాలంటున్నాను. ఉండాలంటారు. దానివల్ల ఏంటంటే మనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే చాలా మంచిది ఈ రోజులలో. రైట్ రైట్. అట్లా ఇంటర్వ్యూస్ అండ్ ప్రమోషన్స్ మోర్ అప్డేట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.